ఏదో ఎటు ఉండాలి వండాను, నాకే కూర లేదు, ఏదో చూసి వండుకుంటాను. గంగోదన ఏం చేస్తున్నావే? అవి వచ్చి నీకు దీని బిల్డ వదినారా, కూర్చో కూర్చో. ఏం చేస్తాను ఇప్పుడు? వంట అయింది, కూర్చున్నా, కూర్చోదేస్తాను వదిన. తెచ్చమ్మా కూర్చుంటా. నీవేం వండవు వదినా? అదే వదిన ఆలోచిస్తున్నాను ఏం వండుదామనేసి. ఆలోచించడం ఏముంది, ఏదో ఒకటి వండు. వండుతా లేవదిన అప్పుడు ఏమైంది కబోల్ టైం ఉన్నప్పటి నుంచి వండేసి ఏం చేసుకుంటాం, ఊసలాడుకోవాలి ముందు, తర్వాత చూద్దాం. ఊసలాడడానికి వచ్చావా? ఖాళీగా ఉన్నాను అనుకున్నావా? లేదు వదిన నేను పేరంతం వచ్చాను వదిన, ఏం చేస్తున్నావని. వాళ్ళని ప్రేమ, తెలియని ప్రేమ. లేదమ్మా నిజమమ్మా, నువ్వంటే నాకు ఎంత. ఏం కూర వండే వదిన? గుడ్లు ఎన్ని ఎత్తలు ఉండాను వదిన. ఎన్ని ఎత్తలు తెచ్చుకుంటాను ఒకసారి. కూర్చోయే బాబు, కాస్త వండని సరిపోదు, నువ్వు ఎక్కడ తీసుకుంటావు. అందుకని కాదు బియ్యం వచ్చేసుకుంటే గొడవ దీప కొంచెం కూర ఈ పూటకే చూస్తానులే. మీ అన్నయ్య పిల్లలు తిన్నాక వస్తాను. అన్నయ్య పిల్లలు తిన్నాక వండుకుంటాను. వండుకో, గుడ్లు ఇవి చాలు వదినా. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయినా వదినా, మొన్న మీ అన్నయ్య దుబాయ్ వెళ్ళాడు కదా, వచ్చినప్పుడు వచ్చి తెచ్చాడే. అది మనిషిలాగా ఏమండి లేవు ఏమండి లేవు అని నీ పిలిచినట్లు పిలుస్తాడే వదినా. మీ అన్నయ్యనే చేసేదాకా ఆడదు సుమా. వదినా నీతో చెప్పడం మర్చిపోయినాను. మొన్న మా ఆయన రిలేట్ వ్యాపారంలోను ఇంత బంగారం తెచ్చినాడు, హీరోలో దాచినాను. చేయించుకుందాం అనుకున్నాను కానీ అందులో పచ్చలారం అంట కదా, అదే ఏదో నాకు అందరూ రాలేదు, పల్లెటూరు కదా మాది. ఆ పచ్చలారంలో వేసి నిండా చేయించుకుంటాను. ఇలాగా నీ వాచ్ అన్న కదా, లేపితే లెగుతుంది మా ఆయన అనేసి. నాది అలా కాదు, ఆరం ఇలాగ అని చూపించుకుంటాను నేను. ఆరం అంటే ఏంటనుకున్నా మరి? చెప్పేసి మా వదిన అనుకుంటాను. అంతకంతా బాగుంటది నా మెడలో ఆరం. ఎక్కడికైనా వెళ్ళినాను అనుకో అంత చక్కగా చూపించుకుంటాను నేను. నువ్వేం చూపిస్తావా? అచ్చయ్యా మంగోదనా, మీ అన్నయ్య వచ్చాడే ఎప్పుడని? ఏమయ్యో, పొయ్యి మీద తీయండి, అచ్చి పెట్టుకొని తాగు. మంగోదంతో కాసేపు మాట్లాడి వస్తాను. గంగోదనా మీ అన్నయ్య వచ్చినాడు. వదినా అన్నయ్య వచ్చాడు, ఎలవా? వెళ్తాను లేకున్నాను కాదు. ఇప్పుడు అన్నయ్య వచ్చినాడని నేను నీకు చెప్తున్నాను, నువ్వు నాకు చెప్తున్నావు మళ్ళీ. చెప్పినావు కూరేమంటే వేసినావు కానీ అన్నయ్య వచ్చినాడు పో అని చెప్తున్నావు. చాలే చెప్పినావు కానీ. రాజు మన కొన్నా కదా 5 ఎకరాలు, ఆ ఇస్టేట్ చూద్దారా? సరేనండి. వదినా త్వరగా పోదు, అయిపోతుంది, మళ్ళీ కరెంట్లు పోతాయి మా 5-6 ఊర్లోటి. చేస్తున్నారు కదా కంగారేటి ఉందే మరి. ఉండు ఏతేని నువ్వు, నేను ముందు పడేసుకుంటానా, నువ్వు తర్వాత పట్టుకో మరి బిందు ఏతేని. ఉండే మీ అన్నయ్య తిడతాను నాకు లేట్ అయితే. కాదు నేను ముందు వచ్చానా మరి? ముందే తెచ్చాను. అదే నేను ముందు వచ్చినా చూసినావు కదా మరి, అలా ముందునే పడేసుకోవాలి. నేను చూస్తాను. మంచోడు కాదు వదినా, మీ అన్నయ్య కోసం తెలిసిందే కదే. నేతికి వెళ్తే అన్న ఊడిపోయినాక ఒకే గుద్దుతాడు అన్నాడు. మరే చెప్పావు మీ అన్నయ్య కూర్చోబెట్టే ఏమనుకుంటా కూర్చున్నాడు, అంతకాడు గుద్దేస్తున్నాడు. సంగతి తెలిందే, నేను సంగతి నీ సంగతి తెలుసా
గంధపు చెక్క వాసన గాడికి ఏం తెలుసునని నీకేం తెలుసు నా మూడు సంగతి చెప్పినావు కానీ చెప్పింది బాగా నీ చెప్పందా డోలెళ్ళి మధ్యలతో మొర పెట్టుకుంది అంటున్నాయే నీ సంగతి నాకు చెప్పమాక. ఏటో ఏం చేసుకుంటున్నారో ఏటో ఏటో అర్థం కాదు. ఏమయ్యో ఒకసారి రావయ్యా దీని సంగతి చూద్దాం ఉందని నీకు ఉంటది నా మొగుడు వచ్చాక గుడ్డుతో నీ పిరుగు తీసేస్తాను రానయ్యే నా మొగుడు. అయ్యి బాబు ఇద్దరి మధ్యలోకి నీకు రాను బాబు. పోలే తిప్పులోని తెగ తిప్పుతున్నావు కదా ఆ సాధుగానికి వెళ్ళాడు ఆడికి నీకు పూర్తి సెట్ అయిపోద్ది. ఆడికి నాకు నప్పదలే నీకే బాగుంటావు నచ్చుతుంది అయ్యే ఆడికి నీకు జాయంతో మరి నీలాంటి ఇదే మరి చెప్పినాను కదా నీలాంటిదే అదిగో పిలిచా వచ్చినాడు ఎల్లు తీసిన నేను గౌడికి ఎత్తుకున్నాం ఆడికి నీకు సెట్ అయిపోద్ది వెళ్ళే బాగుంటది అయితే పర్సనాలిటీ నేను చెప్తున్నాను నానే పిలిచానే మనం ఏదనుకుంటే ఆడొచ్చినాడు తొక్కారు ఇదేం బాగున్నాడు అనేసి అలా మహేశ్వర వస్తాడు నీ దగ్గరికి నాకే ఏమండి ఆ గంగా మంగ ఇంటి దగ్గర అంత క్లోజ్ గా ఉన్నారండి ఏంటి అలా దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళు? ఆ గంగమ్మ గురించి కాదు ఏం తెలియలేదు. వీడి గొంతు పెళ్లి మామూలు కాదు దగ్గర దిగిరే ఇది వేళ బాగా ఉంటదండి పండగ. మనం ఏదో అనుకుంటే ఈడు వచ్చేసినాడు అదంతేనే వచ్చేసినాడు చూడు దొంగ పెట్టి ఆడికి ఎందుకే మన ఉసు మనం ఏదో అనుకుంటాము ఆడికి ఎందుకంట దొంగ పీ పెట్టి వాళ్ళగా దొంగ పెట్టి వాళ్ళగా నీళ్ళ కొట్టే పోదాం మనకేటి పట్టుకోవద్దురా చాలు ఇంకా ఎవరో చెప్తే నిజం